ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నోవాహు విశ్వాసం కలిగి ఉండు. లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. స్నేహితులారా, విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనిపించినవి ఉన్నవి అని నమ్మడమే కదా. మనకైతే అన్ని సందేహాలే ఉంటాయి. లోకంలో ఒక నానుడు ఉంది, అనుమానం ముందులు పుట్టి తర్వాత మనం పుట్టామంట. విచిత్రం ఏంటంటే అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, నమ్మవలసిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మం. అయితే నోవాహు జీవితంలో అట్లాంటి చూడలేం. నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. కానీ దేవుడు ఏకరీతిగా 40 రాత్రులు పగళ్ళు ఆకాశం నుండి వర్షం కురుస్తుందని చెప్పిన వెంటనే నోవాహు అది నమ్మేశాడు. దేవుణ్ణి ఎక్కడ ప్రశ్నించలేదు. ఓడను సిద్ధం చేసుకో నోవాహు అని కొలతలు దేవుడు చెప్తే దాని ప్రకారంగా నోవాహు చేశాడట. ఆ ఓడను నిర్మించడానికి నాకు డబ్బెక్కడిది, నాకు బలం ఎక్కడిది, ఇవన్నీ నేను ఎక్కడ సమకూర్చగలను అని దేవుణ్ణి ఎక్కడ ప్రశ్నించలేదు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడట. కాబట్టే జలప్రలయం తర్వాత యావత్ భూమి నోవాహు సొంతమైంది. స్నేహితులారా, ఒక్క మాట, ఓడను తయారు చేసేవాడు ఏ నది పక్కనో సముద్రం పక్కనో నిర్మించాలి. కానీ దేవుడు చెప్పిన స్థలం అట్లా లేదు. అయితే ప్రజలందరికీ ఆ ఓడను నిర్మిస్తున్న వారికి అదే సందేహం. కానీ అట్టి సందేహం నోవాహుకు రాలేదు. 120 సంవత్సరాలు జలప్రలయం గురించి నోవాహు ప్రకటిస్తూ ఉంటే ఆ రాతి హృదయాలు ఒక్కరు కూడా స్పందించకుండా అవిశ్వాసముతో దేవుని పట్ల, నోవాహు మాటల పట్ల వాళ్ళు కలిగి ఉన్నారు. నోవాహు విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు చేయబోయేది చెప్పారు, చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తారు, నా కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అని నోవాహు విశ్వసించాడు. ఆ విశ్వాసమే అతని కుటుంబాన్ని రక్షించగలిగింది, లోకం మీద నేరస్థాపన చేయగలిగింది, అతని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగింది కూడా ఆ విశ్వాసమే. కాబట్టి స్నేహితులారా, నోవాహు విశ్వాసం తన కుటుంబాన్ని రక్షించగలిగింది. అయితే ఈరోజు మన విశ్వాసం కనీసం మనలను, మన కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? అవిశ్వాసులుగానే ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనము కోల్పోతున్నామేమో. కాబట్టి ఈరోజు నోవాహు విశ్వాసం మనము కూడా కలిగి ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి యందు కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడితే దేవుడి యొక్క కృప ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.